అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. గరికపాటి నరసింహారావు గారి గురించి ఒక సందర్భంలో నేను ఒక వీడియో చేశా. ఆయన ఏమన్నాడంటే ఆంధ్రప్రదేశ్ పేరుని వెంటనే మార్చేయాలి, తెలుగునాడుగా పేరు పెట్టాలి అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాని మీద కొంత చర్చ జరిగింది. నేను ఆ రోజు నా అభిప్రాయం ఏం చెప్పానంటే, ఎందుకండి ప్రశాంతంగా రాష్ట్రం ఉంది, మళ్ళీ మీరు తెలుగునాడని ఇంకోటని తీసుకొచ్చి దాంట్లో పుల్లేస్తే ఈ రాష్ట్రంలో ఎవరో ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి. తర్వాత అదొక ఉద్యమంగా మారద్ది. అమరావతి మీదే కొంతమంది లేనిపోని అపోహలన్నీ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ మీరెందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నట్టుగా ఒక వీడియో చేశారు. దాని మీద మిశ్రమ స్పందన వచ్చింది. ఒక 4 రోజుల క్రితం అదే గరికపాటి వారు స్కూలు పిల్లల భోజనం గురించి, అంటే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టే భోజనం గురించి, యూనిఫామ్ గురించి, వాళ్ళ పుస్తకాల గురించి ఒక వీడియో బయటకు వస్తే మీరు అందరూ చూసి ఉంటారులే. నేను కూడా చూశాను. ఫస్ట్ షాక్ అయ్యాను. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఏఐ వీడియోలు వస్తున్నాయి. ఏమన్నా ఏఐ వీడియో ఏమన్నా పంపించారా? ముందు అనుమానపడ్డా. తర్వాత స్పష్టంగా అర్థమైంది ఆయనే మాట్లాడాడు అని. దాన్ని కొంతమంది తీవ్రంగా ఖండిస్తున్నారు, ఆయన తప్పుపడుతున్నారు, క్షమాపణ అడుగుతున్నారు. కొంతమంది అయితే ఆయన మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, నువ్వేదో ప్రవచనాలు చెప్పుకోక నీకెందుకు ఇవన్నీ అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కడుపు నిండిన వాడివి ఎన్నైనా మాట్లాడతావని కొంతమంది చాలా దారుణంగా తిడుతున్నారు. అయితే కొంతమంది సమర్థిస్తున్నారు. ఎంతమంది అయితే ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారో అంతమంది సమర్థిస్తున్నారు. ఇన్ని ఇస్తున్నారు కదా సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఎందుకు తగ్గిపోతున్నాయి, రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు, టీచర్స్కి ఈ పని అంతా పెట్టడం ఎందుకు, మంచి విద్య అందించండి కానీ భోజనం పెట్టేదేంది, గుడ్లు పెట్టేదేంది, ఇవన్నీ కూడా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివాము, ఆ రోజు మాకు పుస్తకాలు లేదు, యూనిఫామ్ లేదు, మధ్యాహ్నం భోజనం పెట్టలేదు, మేమంతా ఉన్నతమైన చదువులు చదివాము, ఈరోజు ఉద్యోగాలు ఎలగబెట్టాము, దేశానికి చాలా సేవ చేశాం. గరికపాటి వారి మాటల్లో తప్పేముంది అని కూడా ప్రశ్నిస్తున్నారు. నేను ఎందుకు ఈ 4 రోజులుగా స్పందించలేదంటే, ఇవన్నీ కూడా 4 రోజుల ఐటెం. 4 రోజులు దీని మీద చర్చ జరగద్ది, ఆ తర్వాత ఇంకొక ఐటెం దొరకద్ది, దాని మీదకి వెళ్ళిపోతారు. అందుకే గరికపాటి వారు కూడా దీని మీద ఏం స్పందించలే. ఎందుకు 4 రోజులు పీక్కుంటారు, ఆ తర్వాత వీళ్ళకి ఏదో ఒకటి దొరకద్ది, దాని మీదకి వెళ్ళిపోతారు, నా పని నేను చేసుకోవచ్చు అని ఆయన సైలెంట్గా ఉన్నారు. ఈ విషయం మీద ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే, పసిబిడ్డలకి పెట్టే 4 ముద్దల మీద ఎందుకండి ఇంత రాద్ధాంతం, ఎందుకంత అక్కసు, ఎందుకంత బాధ? 4 ముద్దలు పెడుతున్నారు, ఇష్టమైనోడు తింటున్నాడు, ఇష్టం లేనోడు ఇంటికాడి నుంచి తెచ్చుకుంటున్నాడు. వాస్తవ పరిస్థితి ఇది. టీచర్స్కి ఏముందండి, 10 నిమిషాల పని. ఎవరో వాళ్ళు వంట చేస్తారు, ఆ గుడ్లు ఇస్తారు, అవి లెక్క పెట్టుకుంటారు. అంటే టీచర్లు కూడా కష్టపడిపోతున్నారంట, ప్రభుత్వానికి చాలా ఖర్చు అయిపోతుందంట, ప్రభుత్వం అయినా ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుందండి అనేది ఆయన యొక్క ఆవేదన. రాజ్యాంగం ప్రకారము విద్య, వైద్యం, ఉపాధి అనేది ఈ దేశ ప్రజల హక్కు అండి. విద్య చెప్పాల్సినటువంటి బాధ్యత, నేర్పించాల్సినటువంటి బాధ్యత ఈ దేశ ప్రభుత్వానికి ఉంది. వైద్యం దేశ ప్రభుత్వం యొక్క బాధ్యత, ఉపాధి ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవన్నీ కూడా దాదాపుగా కార్పొరేట్ మయమైపోయినాయి. విద్య కంప్లీట్గా 99% కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వైద్యం అయితే దాదాపుగా 100% వెళ్ళిపోయింది, కార్పొరేట్ శక్తులకు వెళ్ళిపోయింది. చిన్న జబ్బు వచ్చినా ఈరోజు 30,000 కావాలా, 50,000 కావాలా జ్వరానికే. ఇలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతామంటే ఏదో కొంచెం ఆ విద్యా వ్యవస్థలో, ఇక్కడ కొన్ని వాస్తవాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ప్రయత్నించాడు ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి. నేను పక్కా వ్యతిరేకనండి, మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి ఏ పాలసీ కూడా ఆయన రాజకీయం కానీ ఆ రాజకీయ పార్టీ మీద నేను బద్ద వ్యతిరేకని. కాకపోతే విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక అడుగైతే, అమ్మఒడి అనే పథకం కానివ్వండి,
నాడు నేడు కానివ్వండి, తర్వాత విద్యార్థులకి ట్యాబ్లు ఇవ్వడం కానివ్వండి, ఎంతో కొంత చేశాడు. అది సద్వినియోగం అయిందా, దుర్వినియోగం అయిందా, వాటిని సక్రమ పద్ధతిలో చేశాడా, ఇవన్నీ పక్కన పెడితే ఎంతో కొంత విద్యా వ్యవస్థ మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారించారు. ఆ తర్వాత నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అద్భుతం అండి. నేను జనాల్లో తిరిగేవాడిని. నేను 4 గోడల మధ్య కూర్చొని సొల్లు కబుర్లు చెప్పేవాడిని కాదు. చాలామందికి కనిపిస్తుంటా బయట నేను. కొంతమంది పలకరిస్తారు, కొంతమంది చూసి విష్ చేసి వెళ్ళిపోతుంటారు. నేను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని. నాకు ఈ చిల్లర చేష్టాలు నా వల్ల కాదు. ఈరోజు కనపడిన 10 మంది టీచర్స్లో 9 మంది అభినందిస్తున్నారు నారా లోకేష్ గారిని. అద్భుతంగా చేస్తున్నాడండి. నిజంగా కూడా ఈరోజు నారా లోకేష్ గారిని అభినందించాల అందరూ కూడా. పైగా ఆయన ఏమంటున్నాడు, అడ్మిషన్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలలో. ఇది ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ విధంగా ఆలోచించడండి. ఎందుకనంటే కార్పొరేట్ శక్తులు బలపడితే వాళ్ళ పార్టీలకి ఫండింగ్ వస్తుంది. వాళ్ళకు ఒక పదవి ఇస్తే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు, రాజకీయ పార్టీలు చెప్పు చేతుల్లో ఉంటారు వాళ్ళు. అలాంటిది కూడా వదిలేసి ఆయన ఈరోజు ప్రభుత్వ పాఠశాలల మీద ఇంత దృష్టి పెడుతున్నాడంటే నిజంగా అభినందించాల్సినటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వాళ్ళు ఈరోజు విద్యా వ్యవస్థ మీద ఇంత దృష్టి పెట్టి, మంగళగిరి నియోజకవర్గంలో నేను ఒక 3 వీడియోస్ చేస్తున్నాను. ప్రభుత్వ ఉన్నత పాఠశాలని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నాడు ఆయన. మోడల్ హై స్కూలు రాష్ట్రంలో జిల్లాకి 2-3 దేవాలంట ఆ విధమైనటువంటి పాఠశాలలు. చూడండి ఆయనకి ఆ విద్యా వ్యవస్థ మీద ఏ విధమైనగా ముందుకెళ్తున్నాడు ఆయన. ఇలాంటి సందర్భంలో ఏదో 4 మంచి మాటలు చెప్పుకొని ఆ ప్రవచనాలో ఏదో ఒకటి చెప్పుకోండి. మీకు సంబంధం లేని విషయం ఇది అసలుకి. మీరేమీ ప్రభుత్వ సలహాదారులు కాదు, ప్రభుత్వంలో భాగస్వాములు కాదు, లేకపోతే మీ ముల్లికాడ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వట్లేదు. ఇందులోనూ మీకు సంబంధం లేదు. మీ విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, ఎవరూ జోక్యం చేసుకోరు. మీ వ్యాఖ్యలు నచ్చిన వాళ్ళు మీ సభలకు వస్తుంటారు, మీరు చెప్పే మాటలు వింటారు. మీరు కూడా సమాజానికి ఎంతో కొంత చేస్తున్నారు. ఈ విషయంతో మీకేం సంబంధం అండి? రాష్ట్రానికి తెలుగునాడు పేరు పెట్టాలి, పిల్లలకు భోజనం పెట్టేందుకు ఇది మీకు అవసరమా? నేను అడుగుతున్నాను. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఆయనకు అవసరమా ఇదంతా అసలుకి? పోనీ ఏమన్నా దాని మీద స్థిర చిత్తం ఉందా? పెద్దలు కదా, ఒక మాట మీద కట్టుబడి నిలబడి ఉంటారా అంటే అది లేదు. మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి వక్రీకరించారు. గురువుగారు తప్పే లేదు. ఇదెందుకు ఈ సొల్లు పురాణం చెప్పడం? అంత గొప్ప వాళ్ళు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఈరోజు దైవంతో సమానంగా పూజలు అందుకునే వ్యక్తి, నేను మాట్లాడింది కరెక్టు, నేను నా మాటలకి కట్టుబడి ఉంటున్నాను, ప్రభుత్వాలు తెలుసుకుంటాయనే నేను మాట్లాడాను, పిల్లలకు భోజనం పెట్టబాకండి, యూనిఫామ్ ఇవ్వకండి, బుక్స్ ఇవ్వకండి చెప్పొచ్చు కదా ధైర్యం కలిగితే. దైవాంశ సంభూతులండి పిల్లలు. వాళ్ళకేదో పెడితే నీకెందుకు కడుపులో మంట? దాని మీద ఈ చర్చ ఏంటి? దయచేసి ఏంటంటే ఈ 4 రోజులుగా నేను ఈ వీడియో చేయకపోవడానికి కూడా కారణం అండి అదే. ఎందుకు ఈ విషయం మీద మాట్లాడుతున్నారు వీళ్ళందరూ అని. కాబట్టి దయచేసి పెద్దలు నోట్లో నుంచి ఒక మాట వచ్చేటప్పుడు కొంచెం బుర్రబెట్టి ఆలోచించండి. కొంచెం మానవతావాదులుగా ప్రవర్తించండి, రాక్షసులుగా ప్రవర్తించొద్దండి. ఇప్పుడు ఏదన్నా కాపాడుతున్నారు ఈ ప్రభుత్వం అంటే మరి వాళ్ళు రాజకీయం కోసమా, ఓట్ల కోసమా అనేది పక్కన పెడితే విద్యా వ్యవస్థ మీద అయితే ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. దయచేసి వాళ్ళని చేయనివ్వండి, ఇంకా చెయ్యాలి అని మీరు డిమాండ్ చేయండి. అంతేగాని ఇలాంటి పుల్లలు వేసే విషయాలు ఏంటి అసలుకి? నాకైతే నచ్చలేదండి, దయచేసి చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.